సహకార సంఘాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలు నియామకాల తీరును నిరసిస్తూ ముస్తాబాద్ సహకార సంఘం చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డిపై 9 మంది డైరెక్టర్లు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. ముస్తాబాద్ సహకార సంఘం చైర్మన్ తీరును నిరసిస్తూ 9 మంది డైరెక్టర్లు గత నెల 29వ తేదీన జిల్లా సహకార సంఘం అధికారి రామకృష్ణకు అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అందించారు. దీంతో పట్టణ కేంద్రంలోని సింగిల్ విండో డీసీఓ రామకృష్ణ నేతృత్వంలో ప్రత్యేక పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. 9 మంది సభ్యులకు గాను 8 మంది సభ్యులు హాజరై చైర్మన్ రాజేందర్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ అవిశ్వాసం నెగ్గడానికి ఒక ఓటు తక్కువ ఉండడంతో అవిశ్వాసం వీగిపోయినట్లు డీసీఓ రామకృష్ణ వెల్లడించారు. అనంతరం 8 మంది డైరెక్టర్లు మీడియాతో మాట్లాడుతూ కొంతమంది డైరెక్టర్లను ప్రలోభాలకు గురిచేసి వారి వైపు తిప్పుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నిమ్మల రవి, డైరెక్టర్లు కొండం వేణురెడ్డి, గాడిచెల్ల రామచంద్రం, మేడిదొడ్డి దేవయ్య, బద్దిపడికే బాల్ రాజేందర్ రెడ్డి, ఆరుట్ల భాగ్యమ్మ, పెంచర్ల బాలరెడ్డి, యారబ్ భూమయ్య పాల్గొన్నారు. ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి 15 రోజులు సమయం ఇస్తూ ఒక ప్రత్యేక పాలకవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి 8 మంది సభ్యులు హాజరైనారు. ఫోరం నిండినందువల్ల కార్యవర్గ సమావేశాన్ని కొనసాగించడం జరిగింది, చర్చించడం జరిగింది వాళ్ళు లేవనెత్తిన అంశాలపై. అయితే చర్చ తర్వాత తదనంతరము జరిగినటువంటి ఓటింగ్లో మనకు చట్టంలో నిబంధనల మేరకు 2/3 మొత్తం సభ్యులు 2/3 సభ్యులు హాజరు కావాల్సి ఉన్నందున దానికి 9 మంది సభ్యులు అవసరము. కానీ హాజరైన వారు 8 మంది సభ్యులు కావున ఈ ప్రెసిడెంట్ గారిపై పెట్టినటువంటి అవిశ్వాసము వీగిపోయినట్టుగా ప్రకటిస్తున్నారు. అయినటువంటి ఆ 8 మంది సభ్యులు కూడా ప్రెసిడెంట్ గారికి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. ఇప్పుడు యథాతథంగా చైర్మన్ కొనసాగుతారు. ఎందుకంటే అవిశ్వాసము వీగిపోయినందుకు కావున యథావిధిగా ప్రెసిడెంట్ గారు కొనసాగుతారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులపై గత నెల 29వ తారీఖు నాడు 9 మంది డైరెక్టర్లను అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వడం జరిగింది. దానికి అనుసరించి గౌరవ జిల్లా సహకార అధికారి గారు రావడం జరిగింది. మేము ఏదైతే అంశాల మీద నోటీసు ఇచ్చామో కూలంకషంగా అలాంటి అంశాల మీద చర్చించి సిఓ గారికి గైడ్లైన్ చేయడం జరిగింది. ఫైనల్గా ఇప్పుడు జరిగినటువంటి ఓటింగ్లో 9 మంది ఉండాలి, 8 మంది సభ్యులం హాజరై మేము అధ్యక్షులకు వ్యతిరేకంగా ఓటేసినాము. అయితే చట్టంలో ఉన్న నిబంధన మేరకు 9 మంది ఉండాలి. సాంకేతికంగా ఓడిపోయినాం కానీ నైతిక విజయము అంటే 13 మందిలో 8 మంది దిగిపోవాలని అవిశ్వాస తీర్మానాన్ని బలపరిచినాము. నైతిక విజయం మాదే. మేమంతా సమస్త ఆస్తులను కాపాడడానికి ప్రతి రైతుకు విలువ ఇవ్వాలని గౌరవ సిఓ గారి ముంగట కూడా రిజిస్టర్ గారు చదివి వినిపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా జియో 44 హెచ్ఆర్ పాలసీ 44 ప్రకారం కొత్తగా ఉద్యోగాలు పెట్టుకోవడానికి లేదు. మీకు కూడా జియో కార్డు తీసుకోవచ్చు. మేము దాని మీద వ్యతిరేకించి అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ముస్తాబాద్లో గోదాం కట్టడానికి అనుమతులు ఉన్నాయా, వచ్చినాయా? మరి రాంది శంకుస్థాపనలు చేస్తామని చెప్పి ఏ విధంగా ముందటికి పోయినరు? దాంతో జరిగినటువంటి ఖర్చు ఎవరికి నష్టం జరుగుతుంది? దయచేసి పాత్రికేయులంతా ఇప్పుడు రిజిస్టర్ గారి ద్వారా మీరు క్లారిఫికేషన్ తీసుకోవాల్సిందని మీకు మనవి చేస్తాను. వస్తానని చెప్పి ఇంత ముందుకు చైర్మన్ అయితే ఏదైతే చేసిండో అతను చేసినటువంటి అరాచకాలు కొన్ని తక్కువ చూడడం, మిగతా వాళ్ళను ఒకరిని ఎంటేసుకొని అది చేయడము, ఇంత ముందుకు ఏదైతే అన్న చెప్పినట్టు ఉద్యోగం విషయంలో అమ్ముడు పోయి అంటే అతని దగ్గర డబ్బులు తీసుకొని మిగతా వాళ్ళకి అందరికి తాగిపోయడం, ఒత్తిడి తేవడం, మీరు ఇట్లా చేస్తేనే నేను అది చేస్తాను లేకపోతే లేదు, కల్లిబల్లి మాటలు చెప్పడము, అబద్ధాలు ఆడడం, ఇదైంది అదైందని గోదాం కడుతున్నామని అవిశ్వాసం పెట్టడం జరిగింది. నైతికంగా మేమేమి గెలిచినాము. ఒక క్యాండిడేట్ ఏదో రకంగా పోతే ప్రబోధానికి లోన్ చేసిరు, జైల్లో పంపిస్తాము, నీకున్న కేసులతోటి అది చేస్తాము, లేదంటే డబ్బులు తీసుకో, అట్లాంటి విషయాలతోటి అది చేసుకొని దగ్గర తీసుకున్నారు. ఇంకొక ముఖ్య విషయం